డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు, అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ. అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్య డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే దివ్య డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are 5 great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 C's. Purified gems in spiritual way. Energized gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూమ్ ప్రారంభించారు. దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% ల్యాబ్ సర్టిఫైడ్. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. దివ్య డైమండ్స్ బేగంపేట్, కూకట్పల్లి, వైజాగ్ మరియు దుబాయ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, అలాగే ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. అసలు రత్నాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? రత్నాలు మనం ఎప్పుడు చెప్పుకునే విషయం ఏంటంటే, నిజంగా మనం ఎంతో కష్టపడ్డా మనకు సక్సెస్ రావట్లేదు అని అంటే, సో సక్సెస్ కోసము అండ్ ఈ విధంగా రత్నాలు అన్నది మనకు జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే మనం పెట్టుకునే విధానం ఉంది. కాకపోతే ఏంటంటే కరెక్ట్ అడ్వైజ్ అన్నది ఉండాలి. ఇది ఒక్కటి ఇక్కడే చాలామంది వైలేట్ అయిపోతూ ఉంది సబ్జెక్టు. కరెక్ట్ నిజమైన జ్యోతిషులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కమర్షియల్ జ్యోతిషులు చాలామంది వచ్చేసారు. సో నిజమైన జ్యోతిషులను సంప్రదించి కరెక్ట్ రత్నాలను పెట్టుకున్నట్టయితే నిజంగా జాతకరీత్యా జాతకం మారుతుందని జ్యోతిషాస్త్రం చెప్తూనే ఉంది. సో ఒక్కోసారి ఎంత కష్టపడ్డా ఆవగింజంత అదృష్టం కంపల్సరీ ఉండాలి. అదృష్టం ఉంటేనే సక్సెస్ ఉంటుంది. సో చాలామంది కష్టపడతారు. సో అందరూ సక్సెస్ ఎందుకు పొందలేకపోతున్నారంటే అదృష్టం అనేది ఒక ఎలిమెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. సో అదృష్టాన్ని ప్రభావితం చేసి ఒక రత్నాలు మాత్రమే, ఇంకేది కాదు. కాబట్టి ఆ విధంగా మన ప్రతి ఒక్క ఇండివిజువల్కు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వాళ్ళకి ఏది సూటబుల్ రత్నం సూట్ అవుతుందో అలాంటి రత్నాన్ని, కరెక్ట్ జాతి రత్నాన్ని కరెక్ట్ టైం ప్రకారము ముహూర్తం ప్రకారం పెట్టుకుంటే నిజంగా జాతకం అన్నది మారుతుందన్నది ఇది ఈరోజు నేను చెప్తున్న విషయం కాదు. అనాదిగా యుగాల నుండి వేల సంవత్సరాల నుండి జ్యోతిషాస్త్రం ఆవిర్భవించిందే అండ్ ఒక బెనిఫిట్ కోసం. సో ఆ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే ఉంటుంది. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేస్తే నిజంగా రత్నం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ రోజుల్లో ఒకవేళ ఏ కారణం చేతైనా మనము కరెక్ట్ అనాలిసిస్ చేయలేకపోయినట్టయితే మనకు డూప్లికేట్, ఎందుకంటే ఇప్పుడు డూప్లికేట్స్ విపరీతంగా వచ్చేసాయి. ఒకవేళ డూప్లికేట్ మీకు వచ్చింది అంటే స్కిన్ డిసీజెస్తో పాటు పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్ లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉందని వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. సో ఈ విధంగా ఇంత డీప్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి రత్నాల విషయంలో చాలా కాన్షియస్గా ఉండాలి. ఎవరు ఏది పడితే అది చెప్తే వినకూడదు. ఏ అథారిటీ ఎవరైనా ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అథారిటీ ఏంటని మాట్లాడాలి. ఈ మధ్య కొందరు ప్రకటనలు ఇచ్చేవాళ్ళు కూడా ఎలాంటి అథారిటీ లేకుండా రకరకాల వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ
మెగా జెమాలజిస్ట్ అని, సూపర్ స్టార్ జెమాలజిస్ట్ అని, ఇక ఇట్లా అర్థం లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏది అథెంటిక్ సిస్టమ్ ఉందో అది వాళ్ళకి సబ్జెక్ట్ తెలియక ఆ విధంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ప్రకటనలు ఇచ్చే వాళ్ళే ఎక్కువ శాతం మోసం చేస్తున్నారు. ఒక్క విజిట్లో నీ జాతకాన్ని మార్చేస్తా అని. సో రకరకాల పద్ధతులు. అదే ఇప్పుడు మీరు క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి, 21 రోజులు ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేస్తామంటారు. నిజంగా 21 రోజులు ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేయగలిగేటట్టుంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మెడికల్ వైద్యం కానీ ఇవన్నీ దేనికి ఉన్నట్టు? సో ఆ విధంగా మనం అనలైజ్ చేయాలండి. చాలా మోసాలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే వైద్యశాస్త్రం మనకు ఏ విధంగా ఉపయోగం ఉందో అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా ఆ విధంగా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కరెక్ట్ అనాలిసిస్ అనేది మనం చూసుకోవాలి. అప్పుడే రత్నం యొక్క లాభము, ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది, లేకపోతే నష్టం ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, Right. మాట్లాడదాం. హలో, నా పేరు వంశీ అండి. వంశీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2667 అండి. ఓకే, పుట్టిన టైం అండి? ఉదయం 5:22 అండి. 22 నిమిషాలు. ఓకే. పుట్టిన ప్లేస్ అండి? గుంటూరు అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే 5 years నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎటువంటి ఒకసారి ఎలా ఉందో కనుక్కుందాం. ఓకే అండి, తప్పకుండా. ఓకే వంశీ గారు, మీరు ఫ్రైడే రోజు కదా పుట్టింది? అవునండి. ఓకే. సో ఇంతవరకు ఏదైనా రత్నాలను పెట్టుకున్నారా మీరు? లేదండి. ఓకే. ఇప్పుడు మీరు ఏది పెట్టుకోవాలంటే జాతి పచ్చ పెట్టుకోవాలండి. ఎవరైనా చెప్పారా మీకు జాతి పచ్చ పెట్టుకోవాలని? చెప్పారండి. ఏది చెప్పారు? నీలమోను పచ్చ చెప్పారండి. సో నీలం కంటే ఇంపార్టెంట్, నీలం కూడా సూటబులే, కాకపోతే ఫస్ట్ ప్రయారిటీలో పచ్చ పెట్టుకోవాలి. పచ్చతో పాటు సెకండ్ ప్రయారిటీ మీకు డైమండ్, థర్డ్ ప్రయారిటీలో మీరు నీలం పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీలో మీరు పచ్చ పెట్టుకోవాలి, పచ్చతో పాటు డైమండ్, ఈ రెండు కాంబినేషన్ పెట్టుకుంటే ఇది లక్ష్మీనారాయణ యోగం అంటారు. ఎందుకంటే పచ్చ రిప్రజెంట్స్ విష్ణుమూర్తి, డైమండ్ రిప్రజెంట్స్ లక్ష్మీదేవి. ఈ రెండు కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు ఇంకెక్కడ చూసినా ఈ పచ్చ ఎమరాల్డ్ కాంబినేషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది. సో మీరు మంచి జాతి పచ్చ, ఒక జాతి రత్నం, 1 క్యారెట్ పైన 3 క్యారెట్ల వరకు, కుడి చేతి చిటికెన వేలు కానీ ఉంగరం వేలు కానీ, ఈ రెండు కాంబినేషన్ అయితే ఉంగరం వేలుకి పెట్టుకోవచ్చు. ఓన్లీ పచ్చని పెట్టుకుంటే కుడి చేతి చిటికెన వేలు పెట్టుకోవాలి. అండ్ డైమండ్ మధ్య రింగ్ ఫింగర్ కానీ మధ్య వేలు కానీ, ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా డైమండ్ అయితే 9 cents అబౌవ్ ఉండాలి, అండ్ పచ్చ 1 క్యారెట్ అబౌవ్ ఉండాలి. అండ్ కంబైన్డ్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన విధానం. అంటే మధ్యన పచ్చ పెట్టుకొని సైడ్ బై సైడ్ 2 డైమండ్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ముహూర్తం ప్రకారము జాతి రత్నాలు పెట్టుకుంటే మీకు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి, ఓవరాల్ ప్రాస్పారిటీ అనేది ఉంటుంది. ఇది వాస్తవం. ఇది మేము ఈ సబ్జెక్టును సృష్టించి చెప్తున్న విషయం కాదు. కాకపోతే అనాదిగా ఉన్న ఈ జ్యోతిష్ శాస్త్రంలో చాలా వైలేట్ జరుగుతుంది ఈ సబ్జెక్ట్ అంతా. చాలామంది కమర్షియల్ జ్యోతిష్యులు వచ్చేసారు, అండ్ డూప్లికేట్ స్టోన్లు మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టే ఈ కమర్షియల్ జ్యోతిష్యులు ఉద్భవించారు. కాబట్టి మీరు చూసుకోవాలి, ఎక్కడ పొరపాటు వచ్చినా, ఎక్కడ డూప్లికేట్ వచ్చినా డిసీజెస్ వస్తాయి. కాబట్టి మంచి జాతిరత్నాన్ని మీరు ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మీకు నిజంగా ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాదండి, ఓవరాల్ ప్రాస్పెరిటీ ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. Right. హలో హలో, సాయి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? ప్రమోద్ కుమార్ మేడం. ప్రమోద్ కుమార్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 ఓకే 11:90. ఓకే, పుట్టిన టైం అండి? ఈవినింగ్ 5:15 మేడం, 5:15. ఓకే, ఏం తెలుసుకోవాలి? అదే జాబ్ గురించి, లైఫ్ గురించి. ఓకే అండి, తప్పకుండా. ఓకే ప్రమోద్ గారు, మీరు ఏదైనా రత్నాలను పెట్టుకున్నారా ఇంతవరకు? ఆయన కనకపుష్పరాగం ధరించారు. కనకపుష్పరాగం, ఓకే. అండ్ ఫస్ట్ ప్రయారిటీ మీకు కెంపు అనే రత్నాన్ని పెట్టుకోవాలి. కనకపుష్పరాగం సెకండ్ ప్రయారిటీలో ఉంది, కనకపుష్పరాగం కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు కెంపు పెట్టుకోలేదా? కెంపు పెట్టుకోవాలండి. ఈ ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ రత్నధారణలో మీరు గమనించాలా, ఫస్ట్ కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి, అంటే కరెక్ట్ జాతిరత్నం అడ్వైజ్ ఉండాలి, ప్రయారిటీ ఉండాలి, స్థానం ఉండాలి, ఏ వేలుకి పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ముహూర్తం ఉండాలి, ఎలా పెట్టుకోవాలి, ప్యూరిఫికేషన్ ఉండాలి, సైంటిఫిక్ పద్ధతిలో ఎనర్జైజింగ్ సిస్టమ్, ఇన్ని పద్ధతులు ఉన్నాయి. ఎక్కడ పొరపాటు చేసినా మీకు రత్నం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. బై ఛాన్స్ డూప్లికేట్ అయితే నష్టం ఉంటుంది. కాబట్టి మీరు ప్రయారిటీస్ కూడా తెలుసుకోవాలి. మీకు ఫస్ట్ ప్రయారిటీ సూర్యుడికి సంబంధించిన రత్నము కెంపు పెట్టుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో రూబీ అంటారు, రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇక రూబీకి వస్తే ప్రపంచవ్యాప్తంగా
బర్మాకున్నంత విశిష్టత ఇంకా ఏ రూబీకి లేదు. అండ్ మీరు ఆఫ్రికా నుండి కూడా వస్తున్నాయి, మడగాస్కర్ నుండి కూడా ఎన్నో రూబీలు వస్తున్నాయి, అండ్ బ్యాంకాక్ నుండి అయితే విపరీతంగా వస్తున్నాయి, గ్లాస్ ఫీల్డ్ రూబీస్ వస్తున్నాయి. మెజారిటీగా చాలామంది అమ్మేదాన్ని బ్యాంకాక్ రూబీసే అమ్ముతున్నారు. మీరు చూసుకోవాలి. బర్మా రూబీ అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు నెట్లో సెర్చ్ చేయండి, ఆథరైజ్ సైట్స్ చూడండి. బర్మా రూబీకి ఉన్నంత విశిష్టత ఇంకా ఏ రత్నానికి లేదు. అందుకే రూబీని కింగ్ ఆఫ్ ద జెమ్ అంటారు, అంటే రత్నరాజు అంటారు, అంటే రత్నాలలో రాజు లాంటిది, కింగ్ లాంటిది. అలాంటి రత్నము బర్మా నుండి వచ్చేది చాలా టాప్ అనమాట. అలాంటి రత్నం మీరు ఏం చేయాలంటే గంగగోపాలు గరిటైన చాలా లెక్క అందరూ కొందరు మిస్గైడ్ చేస్తున్నారు, 3 క్యారెట్ పెట్టాలి 5 క్యారెట్ పెట్టాలని. వాళ్ళు డూప్లికేట్ అమ్మే వాళ్ళు అలా చెప్తున్నారు. మీరు చూసుకోవాలి. జాతి రత్నము మీ బడ్జెట్ ప్రకారం, మీ కన్వీనియంట్ ప్రకారం మీరు పెట్టుకుంటే పర్వాలేదు. సో ఏ విధంగా ఆలోచించానండి, శాస్త్ర ప్రకారంగా చూసినా, సైంటిఫిక్గా చూసినా, లాజికల్గా చూసినా క్వాలిటీ ప్రాధాన్యం అవుతుంది. కాబట్టి మీరు 1 క్యారెట్ ఆ బర్మా రూబీ మీరు పెట్టుకుంటే నిజంగా కొట్టొచ్చినట్టు మరీ బర్మా రూబీకి ఉన్నంత పవర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇంకా ఏ రత్నానికి లేవని కూడా చెప్పొచ్చు. ఇది నేను ఒక రీసెర్చ్ బేస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తారు, హిడెన్ క్రియేటివిటీ అన్నది సూర్యుడే. అండ్ అలాంటి క్యాపబిలిటీస్ వస్తాయి. కాబట్టి మంచి మీరు బర్మా రూబీ మీరు పెట్టుకోండి. ఇప్పుడు దివ్య డైమండ్స్ మాత్రమే బర్మా రూబీలనే మేము ప్రొక్యూర్ చేస్తున్నాం. ఎందుకంటే బర్మాలో ఇప్పుడు బర్మా మైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మిలిటరీ కంట్రోల్లో ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళడానికి సాధ్యం లేదు. గాడ్స్ గ్రేస్ ఇప్పుడు నౌ దివ్య డైమండ్స్ కెన్ రీచ్ టు ద బర్మా మైన్స్, ఓన్లీ దివ్య డైమండ్స్ ఫ్రమ్ ఇండియా. సో వీఆర్ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ద మైన్స్. సో అలాంటి బర్మా రూబీస్ మాత్రమే మేము సర్టిఫై చేసి అండ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడ్ ఉండే సర్టిఫికేట్ విధానంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక ప్రతి మోసాలు చాలా రకరకాలు వస్తున్నాయి. సో ఏం చెప్తున్నారంటే న్యూ బర్మా అని చెప్తున్నారు. న్యూ బర్మా, ఓల్డ్ బర్మా అని లేదు. బర్మా అంటే బర్మా మైన్సే, అంతే అలాగే ఉంటుంది. న్యూ గోల్డ్, ఓల్డ్ గోల్డ్ అని ఉండదు. సో ఆ విధంగా రకరకాల పద్ధతుల్లో అమ్ముకుంటున్నారు. కాబట్టి మీరు చూసుకోండి. సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం మీరు దివ్య డైమండ్స్ రావచ్చు, మీకు నాలెడ్జ్ ఇస్తాం. ఆ తర్వాత మీకు కన్విన్స్ అయిన తర్వాత మీకు సర్టిఫైడ్ జాతిరత్నాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత సబ్జెక్ట్ డీటెయిల్గా తెలుసుకుంటేనే తప్ప అది మీకు ఆ ఫలితం అనేది రాదు. ఎందుకంటే నాలెడ్జ్ కూడా డీప్గా ఇన్సైడ్గా ఉంటుంది. సో అంత తెలుసుకునే ప్రయత్నం మీరు చేయాలి. సో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీరు తెలుసుకోవడం కోసం రావచ్చు, డైమండ్ రత్నం కోసం రావచ్చు. అండ్ కాకపోతే మంచి రత్నాలు పెట్టుకోండి, దాని ఫలితాలు పొందండి. ఓకే సార్. ఇప్పుడు చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ, వీళ్ళకి కూడా అంటే మానసికంగా బాగాలేకపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోయినా రత్నాలు పెట్టుకోండి అని చెప్తారు. అంటే రత్నాల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? ఏదైనానండి, ఎందుకంటే రత్నాలు పెట్టుకుంటే ఏంటంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ కంటిన్యూస్గా బాడీలో పడడం వల్ల దర్ సో మెనీ ఏరియాస్ విల్ స్టిమ్యులేట్ అవుతాయి. ఎందుకంటే రత్నము ఉంగరం ఏదైతే మనం తయారు చేస్తామో అడుగు భాగం ఓపెన్ ఉండడం వల్ల ఆ కంటిన్యూస్ ప్రాసెస్, ఆ రిఫ్రాక్టెడ్ రేస్ మన బాడీలో పడుతూ ఉంటుంది. ఆ మైన్యూట్ యాక్షన్ అన్నది విచ్ ఈజ్ అంటే అల్టిమేట్లీ చూడండి, వెదర్ ఇట్ ఈస్ ఎ డిప్రెషన్ ఆర్ పవర్, ఏదైనా ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ విత్ ద మైండ్. ఇప్పుడు పవర్ అంటే నాట్ మజిల్ పవర్ ఈజ్ నాట్ కౌంటెడ్ యాజ్ ఎ బిగ్ పవర్. సో బ్రెయిన్ పవరే పవర్గా మనం కౌంట్ చేస్తాం. అలా బ్రెయిన్ పవర్ఫుల్గా ఉంది అంటే, స్ట్రాంగ్గా ఉంది అంటే దానంత ఆరోగ్యవంతుడు ఇంకెవరు లేరని చెప్పొచ్చు. డిప్రెషన్ కూడా ఏంటంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద మైండ్. కాబట్టి అనాలిసిస్, ఆ పర్సెప్షన్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎనీ కారణం చూడండి, బాధపడడానికి ఏ కారణం, ఏ సిచ్యువేషన్ ఉన్నా బాధపడాల్సిన అవసరమే లేదు. సంతోషపడడానికి కూడా కారణం అక్కర్లేదు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఇలాంటివన్నీ డిప్రెషనే కాదు, సో మైండ్ స్ట్రెంగ్తన్ అంటే క్లారిటీ అన్నది, ఒక పాజిటివ్ అప్రోచ్ అన్నది మనకు ఈ రత్నధారణ వల్ల జరుగుతుందని మనకు సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మనకు సూటబుల్ రత్నమే పెట్టుకోవాలి అండ్ మంచి జాతి రత్నం పెట్టుకోవాలి, ఉన్నంతలో శ్రేష్టమైన రత్నాలు పెట్టుకోవాలి. సో మెనీ కాజెస్ అండి, ఎన్నో ప్రాబ్లమ్స్కు రత్నాలు అన్నది మనకు దాని ఆన్సర్స్ ఉన్నాయి. రత్నధారణ అసలు రత్నాలు పెట్టుకోవాల్సిన అవసరమే దానికోసం ఉంది. మన చేతిలో లేని విషయాలను మనం సరిదిద్దుకోవడం కోసం కరెక్ట్ రత్నం పెట్టుకుంటే నాట్ ఓన్లీ డిప్రెషన్ అండ్ ప్రాస్పారిటీ, కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్, దర్ సో మెనీ థింగ్స్ విల్ డెవలప్ అయిపోతాయి మన మైండ్ మెంటలీ. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ప్రూవెన్. కాబట్టి మీరు చూసుకోవాలి ఒక్కటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, మీ హారోస్కోప్ ప్రకారమే ఆ రత్నాన్ని పెట్టుకుంటే ఆ బెనిఫిట్ ఉంటుందండి. ఓకే సార్, తమిళనాడు నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి సార్. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్
21 August 1984. 84. టైం అండి, మీరు పుట్టిన టైం? పుట్టిన టైం 6:30 ఈవినింగ్. ఈవినింగ్ 6:30. ఓకే ఓకే అండి. కరీంనగర్ అండి. కరీంనగర్, ఆంధ్ర. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? నేను తమిళనాడు కోయంబత్తూరు నుంచి మాట్లాడుతున్నా. నేను పుట్టింది ఆంధ్ర కరీంనగర్ లో. ఎస్ 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 మీరు పుట్టిన రోజు మంగళవారమే కదా? అవునండి, మంగళవారం. ఓకే. ఇంతవరకు ఏదైనా రత్నాన్ని రెమెడీస్ ఏమైనా చేశారండి? లేదు సార్, ఏమి చూడండి, మీరు ఒక్కటి ఆలోచించండి. ఈ ఆధునిక ప్రపంచంలో ఈవెన్ అనాదిగా ఇప్పుడు ఈ ప్రజెంట్ వరల్డ్లో కూడా ఒక రత్నధారణ ఒక్కటే జాతకాన్ని మార్చే పవర్ ఉంది. అది ఎప్పుడు తెలుసా అండి? కరెక్ట్ అడ్వైస్ ప్రకారము నిజమైన జ్యోతిష్యులను సంప్రదించి రత్నాలను పెట్టుకుంటే నిజంగా జాతకం అనేది మారుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవాలి, ఈ రోజుల్లో జాతి రత్నాన్ని పొందాలంటే ఫస్ట్ మీకు ఆ యోగము అదృష్టం ఉండాలి. లేకపోతే నిజంగా మంచి చెప్పే వాళ్ళ మాటలు చెడుగా వినపడతాయి, చెడు చెప్పే వాళ్ళ మాటలు చాలా వినసొంపుగా వినిపిస్తాయి. ఇలా నేను చాలా రీసెర్చ్గా చూశాను. కాబట్టి మీరు అనలైజ్ చేయండి. నేను ఒక్కటే చెప్పేది, నా మాటే వినాలని నేను చెప్పట్లేదు, మీరు అనలైజ్ చేయాలి. వాట్ ఈస్ ద అథారిటీ, ఎలా నమ్మాలి, ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలన్న విషయాలు మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు నీలము జాతిపచ్చ ఈ 2 రత్నాలు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఏంటంటే అసలు నిజంగా మనిషికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మన చేతిలో, మన కంట్రోల్ లేని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత లేకపోవడము, డిప్రెషన్, ఇలాంటివన్నీ మన కంట్రోల్లో ఉండవు. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల, జాతి రత్నం పెట్టుకోవడం వల్ల నిజంగా లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. ఇట్ ఈస్ ప్రూవెన్ అయింది. కాబట్టి రత్నాలు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నాయి. మన భారతదేశంలో ఈ నవగ్రహాల కోసమే ఈ రత్నాలు పెట్టుకున్నారు, ఇక్కడే సృష్టించబడ్డది శాస్త్రం అన్నది కాదు. అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇంత డిమాండ్ ఎందుకు ఉంటుంది రత్నాలకు? మీరు ఆలోచించినట్టయితే మీకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. సో రత్నాలు అన్నది ఒక మానవాళి కోసం, ఒక అదృష్టం కోసమే కాదు, ఆరోగ్యం కోసము, అసెట్ కోసము. సో ఇన్ని విధాల మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేది ఒక రత్నంలో ఉన్నాయి. కాబట్టి చూసుకోవాలి. పదే చెప్పేది ఒకటే, నిజంగా మీకు జాతిరత్నం మీకు దొరకాలి అంటే మీకు ఆ యోగం అదృష్టం ఉంటేనే మీకు అందుతుంది, లేదంటే మీకు అందదు. ఇది నేను చాలా సందర్భాల్లో చూశాను, చాలా సందర్భాలు నేను నిరూపించడం జరిగింది. కాబట్టి పదే చెప్పేది, మీరు ఈ మధ్య దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది సర్టిఫికెట్ ఇచ్చి మేము గొప్ప అనే చెప్తున్నారు, మా దగ్గరే రావాలని చెప్తున్నారు. అంతా డిజైన్డ్ ప్రకటనలన్నీ ఇట్లా చేస్తున్నారు. మాది ఓపెన్గా చెప్పేది ఏంటంటే, మీరు చూసుకోవాలి ఏ అర్హత మీద సర్టిఫికెట్ ఇష్యూ చేశారు, అక్కడ ఉన్న ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు అప్పుడు కానీ మీకు జాతిరత్నం రాదు. సో మీకు ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎమరాల్డ్ అండ్ జాతిపచ్చ, తర్వాత నీలం, ఈ 2 రత్నాలు చాలండి మీ లైఫ్ లాంగ్గా సూటబుల్ లక్కీ జెమ్స్. ఇవి కరెక్ట్గా పెట్టుకొని చూడండి, మీకు ఆ ఎఫెక్ట్ అనేది మీకే కనబడిపోతూ ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, మణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు బి శమంతకమణి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/04/1976. 76? అవునండి, 12 ఏప్రిల్. ఓకే. పుట్టిన టైం చెప్పండి. అంటే అర్లీ మార్నింగ్ 2:45. ఓకే, అంటే అక్యురేట్ మమ్మీ అదే అనింది, నాకు కొంచెం అంతే 9. ఓకే అండి. ఓకే, శమంతకమణి గారు, మీరు పుట్టింది మండే రోజే కదా? అవును సార్. ఓకే, మీ శమంతకమణి అంటే మంచి పేరు పెట్టుకున్నారు. మీ పేరు విలువ తెలుసా అండి? ఏంటండి? మీ పేరుకున్న విలువ తెలుసా? తెలుసు సార్, ఐ నో ద తెలుసండి. ఒక్కటి చెప్పండి, మీ పేరుకున్న గొప్పతనం ఏందో చెప్పండి. అంటే మెడలో హారం అని నాకు తెలుసండి. శమంతకమణి అదేనండి, శమంతకమణి సూర్యుడు ఒక సత్రాజిత్ అనే మహారాజుకు మహాభారతంలో ఇచ్చాడు. అది శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ శమంతకమణి కావాలని దానికోసమే ఒక యుద్ధం జరుగుతుంది. సో ఆ శమంతకమణి గొప్పతనం ఏంటంటే, అది రోజు 12 బారుల బంగారాన్ని సృష్టించేది. అలాంటి రత్న అంటే మనం దీన్ని బట్టి ఎందుకు అర్థం చేసుకోవచ్చు అంటే, రత్నాలకు అంత పవర్ ఉందని మనకు తెలుస్తుంది. శమంతకమణికి ఉన్న పవర్ అదండి. సో కాబట్టి ఇప్పుడు మీరు పెట్టుకోవాలి. ఇంతవరకు ఏదైనా రత్నం మీరు పెట్టుకున్నారా? అంత గొప్ప పేరు, అంత గొప్ప రత్నం అన్నమాట శమంతకమణి ఇంతవరకు. సో మీరు ఏదైనా రత్నం పెట్టుకున్నారండి ఇంతవరకు? ఓకే, హలో,
పెట్టుకున్నారా ఏదన్నా మీరు రత్నం ఇంతవరకు? ముఖ్యం పగడం పెట్టింది సార్, ప్రస్తుతానికి అయితే ఏం పెట్టుకోవట్లేదండి. ఓకే, మీరు పచ్చ పెట్టుకోవాలండి. పచ్చ అండ్ డైమండ్, ఈ రెండు కాంబినేషన్ మీకు చాలా సూటబుల్ అండి. మంచి లక్ష్మీనారాయణ యోగం అంటారు. పచ్చ డైమండ్ 9 cents అబవ్ ఉండాలి, పచ్చ 1 carat అబవ్ ఉండాలి. డైమండ్ అయితే VVS క్వాలిటీ అండ్ పచ్చ అయితే 1 carat అబవ్. బ్రెజిలియన్ మైన్స్ అయితే చాలా మీకు రిచ్ గ్రీన్ కలర్ ఉంటుంది. దీస్ ఆర్ ద 2 gems కాంబినేషన్గా పెట్టుకోవచ్చు, విడివిడిగా పెట్టుకోవచ్చు. ఈ 2 రత్నాలేనండి మీకు సూటబుల్ రత్నాలు. అండ్ ఇవి పెట్టుకోండి తప్పకుండా. మీ పేరు రత్నంలో మీకున్న పేరుకి ఎంత పవర్ ఉందో అలాగా ఈ రత్నాలు కూడా నిజమైన రత్నాలకు అలాంటి ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. మంచి జాతి రత్నాన్ని చేజిక్కించుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనికంటూ ముహూర్తం కూడా ఉంటుంది. మీరు దివ్య డైమండ్స్కి వచ్చి ఆర్డర్ ఇచ్చినా, మీరు ఒకవేళ పోస్టర్ ద్వారా సంప్రదించినా మీకు ముహూర్తము, డీటెయిల్స్, దాని ఎనర్జైజింగ్ సిస్టము ఎలా ఉండాలి, ప్యూరిఫికేషన్ ఎలా చేస్తారు, ఇవన్నీ మీకు చేసి మీకు రత్నాన్ని అందించడం జరుగుతుందండి. ఓకే సార్, అసలు రత్నాలు ఒరిజినల్వా డూప్లికేట్వా అనేది ఎలా తెలుస్తుంది మామూలు వాళ్ళకి? అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇప్పుడు జ్యువెలరీ షాప్స్లో ఇంకా పూజారులు కూడా ఇస్తున్నారు జాతకం చూసి చెప్తాము అని. సో ఎలా నమ్మచ్చు అసలు? అదేనండి, అదే $1 million క్వశ్చన్. ఇది ఒక్కటే నేక్డ్ అయితే ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా చెప్పలేరు కాబట్టే చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక 50,000 ఉండే రూపాయలు ఉండే రత్నము, 50 రూపాయలు ఉండే ఒక రాయి ఇంచుమించు ఒకేలాగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని బట్టే చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేకుడైతే చూసి ఎవరు చెప్పలేరండి. కొంతవరకు బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వి కుడ్ టెల్, బట్ అల్టిమేట్లీ ఒక అథెంటిక్గా సర్టిఫై చేసి రాయాలి అంటే మాత్రం ఆ స్టోన్ ఏదైతే ఉందో అది 10 రకాల టెస్టులు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎంత యాక్యురేట్గా డూప్లికేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే, ఇప్పుడు 10 రకాల పరీక్షలు చేయాలనుకోండి ఒక రత్నానికి, 9 రకాల పరీక్షలు పాస్ అయ్యేటట్టు అంత యాక్యురేట్ డూప్లికేట్స్కి వస్తున్నాయి. అంటే ఫైనల్ టెస్ట్గా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే అల్టిమేట్లీ ఎంత తయారు చేసినా ఒరిజినలే ఉంటుంది, డూప్లికేటే ఉంటుంది. కాకపోతే చాలా యాక్యురసీగా తీసుకురాగలుగుతున్నారు. సో ఆ విధంగా మనం దాని గురించి ఈ అడ్వాన్స్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ వాడినట్టయితే మనకు తెలిసిపోతుందండి. అంతేగాని అదే నేను చెప్పేది, ఇప్పుడు ఇంత అర్హత, ఇప్పుడు క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ లేకుండా 1-2 ఇన్స్ట్రుమెంట్స్తో కూడా చెప్పలేం. అలాంటప్పుడు ఏ ఫెసిలిటీస్ లేకుండా ఇచ్చే రత్నాలు ఎంతవరకు ఒరిజినల్ ఉంటాయి, ఇది ఒక్క క్వశ్చన్ మీరు వేసుకుంటే మీరు నిజంగా మీరు మోసపోరు. అప్పుడు మీకు జాతిరత్నమే అందుతుంది. ఇదొక్కటే మీరు చూసుకోవాలి. ఏ క్వాలిఫికేషన్, ఏ అర్హత లేకుండా, ఏ ఫెసిలిటీస్ లేకుండా ఇచ్చే రత్నాలు ఖచ్చితంగా డూప్లికేటే ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క 80-90% డూప్లికేట్స్ ఎక్కడ పోవాలి? అది అనాథరైజ్డ్ పీపుల్ దగ్గరికి, ఎక్కడైతే ల్యాబ్స్ లేవో అక్కడికే చేరుతున్నాయి, అక్కడి నుండే సరఫరా అవుతున్నాయి. కాబట్టి మీరు చూసుకోవాలండి. నా దగ్గరే కొనాలని కాదు, దివ్య డైమండ్స్లో కొనాలని నేను ఒక్కనే క్వాలిఫైడ్ పర్సన్ అని సమస్య మా పాయింటే కాదు. ప్రపంచం ఎలా నమ్ముతుంది అండ్ మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, దీస్ ఆర్ ద పారామీటర్స్ మీరు చూసుకోవాలి. అప్పుడే కానీ మీకు యాక్యురసీ రాదు అని నేను చెప్తున్నా. ఆ యోగం, అదృష్టం ఉంటేనే మీరు ఆ విధంగా అనలైజ్ చేయగలుగుతారు. ఇది నేను ఒక ట్రూ జెమాలజిస్ట్గా కొద్ది మందికైనా ఇన్ఫర్మేషన్ చేరితే నేను చెప్పేదానికి సార్థకత ఉంటుందని నేను నేరుగా చెప్పడం జరుగుతుంది. చాలామంది న్యూమరాలజిస్టులు ఇచ్చేటివన్నీ ప్లాస్టిక్ పీసెస్ అండ్ గాజు ముక్కలు ఉన్నాయి. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు కూడా ఏదో ఎవరినో కొని ఏదో నమ్మి అమ్ముతున్నారు వ్యాపారం ప్రకారంగా. కాకపోతే వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా చేస్తే వాళ్ళది కూడా ఎప్పటికీ నడవదు, లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు. ఒక ట్రూత్ ఉంటేనే ఏ సబ్జెక్టులో అయినా, ఏ ఫీల్డ్లో అయినా లాంగ్ లాస్టింగ్గా మనగలుగుతారు. ఈ ధర్మాన్ని కూడా మనం మర్చిపోతే మన నిజంగా మనకి ఎగ్జిస్టెన్స్కే ఉండదు. ఇవన్నీ చూసుకోవాలండి. నేను ఎందుకంటే ఎన్నో రత్నాలను ఎవ్రీడే టెస్ట్ చేస్తున్నాను కాబట్టి. అండ్ స్టిల్ 80% ఎప్పటి నుండో 80% డూప్లికేట్, స్టిల్ ఇంకా 5% పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు డూప్లికేట్స్ అన్నది. సో పబ్లిక్లో కూడా చైతన్యం రావాలి. మరీ తక్కువ ధర దొరుకుతుంది అంటే ఎందుకు దొరుకుతుంది అనేది కూడా క్వశ్చన్ వేసుకోవాలి. తక్కువ దొరుకుతుందని పోతే అక్కడే డూప్లికేట్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్ చూసుకుంటే అప్పుడు మీకు ఆ ఎక్యురసీ అనేది ఉంటుందండి. ఓకే సార్, కొంతమంది కెరీర్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే ఏ రూట్లో వెళ్ళాలి, జాబ్ వెళ్ళాలా లేదంటే బిజినెస్ చేసుకోవాలా అని. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కూడా జాతకాలు అవి చూయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏ రూట్లో వెళ్తే ఏది బాగుంటుంది అనేది కూడా రత్నాల ద్వారా తెలుసుకునే ఛాన్స్. రత్నాల ద్వారా, జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనము ఏ కెరీర్ చూస్ చేసుకునే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది నష్టాల పాలే పడిపోతూ ఉంటారు, పార్ట్నర్షిప్లు పెడతారు. అండ్ నిజంగా జాతక ప్రకారము ఏ ఫీల్డ్
ఫీల్డ్ సూట్ అవుతుంది, ఆ ఫీల్డ్ ఇప్పుడు మనకు ఎప్పుడైనా చూడండి ఒక 2 డైలమాస్ వస్తూ ఉంటాయి, ఇది చేయాలా ఇది చేయాలా. అలాంటి సందర్భాల్లో జ్యోతిష్యాన్ని ఆశ్రయించి ఏది సూటబుల్ ఉంటుందన్నది తెలుసుకొని ఆ రంగంలో మనకు వెళ్ళినట్టయితే మనకు సక్సెస్ ఉంటుంది. అప్పుడు రత్నం అన్నది మనకు సూటబుల్ రత్నం పెట్టుకుంటే అప్పుడు మనకు ఆ ప్రాస్పరిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా అనాలిసిస్ అనేది జ్యోతిషాస్త్రం అన్ని డీటెయిల్స్ ఇస్తుంది. ఈ రంగం సూట్ అవుతుంది, మీకు ఇలా ఉంటుందంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు. జ్యోతిషాస్త్రం చెప్పేదే జాగ్రత్తల కోసం, కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా పాటించినట్టయితే ఆ బెనిఫిట్ ఉంటుందండి. ఓకే సార్, అంటే రత్నాలు డూప్లికేటా ఒరిజినలా, చాలామంది డూప్లికేట్స్ ఇస్తూ మోసపోతున్నారు అనే విషయం పైన చాలా క్లారిటీ ఇచ్చారు, అలాగే అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ దివ్య డైమండ్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. దివ్య డైమండ్స్, బేగంపేట్, కూకట్పల్లి, దుబాయ్. ఇప్పుడు మీ అందరి కోసం వైజాగ్ లో కూడా ప్రారంభించబడింది. మా చిరునామా దివ్య డైమండ్స్, రెడ్ నేమ్ రిజెన్సీ, నియర్ డైమండ్ పార్క్, ద్వారకానగర్, వైజాగ్.